తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద రేవంత్ సర్కార్ ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేసింది. అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కార్ తయారు చేసింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. తప్పుల తడక లెక్కలతో దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ కూడా అదే తీవ్రమైనటువంటి స్థాయిలో కౌంటర్లు ఇచ్చింది. సభను తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రజలను మభ్యపెడుతున్నారు అనేటువంటి మాటలు ఈ రోజంతా వినిపిస్తూ వచ్చాయి తెలంగాణ అసెంబ్లీలో. ఓవరాల్గా ఎవరి లెక్కలు తప్పున్నాయి, శ్వేతపత్రాన్ని ఎందుకు తప్పుపడుతున్నారు, లేకుంటే కేవలం అప్పుల్ని మాత్రమే చూస్తున్నారా, ఆస్తులని చూడట్లేదా? వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ గంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. సో ఓవరాల్గా మనం అనుకున్న లైన్లోనే అసెంబ్లీ అనేది సాగుతున్నట్టుంది. మొన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంతో పాటుగా ఈరోజు శ్వేతపత్రాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంతే హాట్గా 5 ఏళ్ల పాటు కొనసాగేట్టుంది. 5 ఏళ్ల పాటు కొనసాగడం సంగతి తెలియదు, కానీ ఈ హాట్ వెదర్ని క్రియేట్ చేయాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ పోతుంటే రేవంత్ రెడ్డి గారు 2 పంథాలను అనుసరిస్తున్నారు. ఒకటి, తన పరిపాలన మీద పట్టు సాధించుకోవడం. రెండవది, దాన్ని ఇప్పుడు మన అధికారుల బదిలీలనండి, పోస్టింగ్లనండి, పోలీసుల ట్రాన్స్ఫర్లనండి, వీటిలలో తను పూర్తి స్వేచ్ఛతో చేసుకుంటూ పోతున్నాడు. రెండవది, తన ప్రణాళికను అమలు చేయడం, కాంగ్రెస్ ప్రామిసెస్ని అమలు చేయడం. ఏ మాట కామాట మనం చాలామంది గమనిస్తున్నది ఏమిటి అని అంటే, ఆర్థికవేత్తలతో సహా తలకు మించిన భారాన్ని రేవంత్ రెడ్డి ఎత్తుకున్నాడు. ఆయన కెపాసిటీకి మించినటువంటి భారాన్ని అధిష్టాన వర్గం అనండి లేదా మిగతా వాళ్ళు ఎత్తారు. అంటే కర్ణాటకలో ఆ భారాన్ని మోయగలిగే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కర్ణాటక వేటికి అది తక్కువ భారం, కర్ణాటకలో ఉన్న సంక్షేమం అభివృద్ధికి తక్కువ భారం. కానీ తెలంగాణలో ఆల్రెడీ ఉన్నటువంటి సంక్షేమం అభివృద్ధికి రెట్టింపు భారాన్ని వాళ్ళు 6 గ్యారంటీలనండి, 6 గ్యారంటీలో నిబిడీకృతమైనటువంటి 66 హామీలనండి. 6 గ్యారంటీలు అంటే 6 కాదు, ఒక మహిళలకు సంబంధించిన దానిలోనే 3 ఉన్నాయి, 3, 4, 5 ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 66, 63 వస్తున్నాయి అనేటువంటిది వాళ్ళ బీసీ ఎంపవర్మెంట్ ప్లాను, యూత్ ఎంపవర్మెంట్ ప్లాను, ఉమెన్ ఎంపవర్మెంట్ ప్లాను, ఎస్సీ ఎంపవర్మెంట్ ప్లాన్, ఇవన్నీ కలిపితే అసలు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం మీద పెట్టేటువంటి అవకాశం లేదు. సో ఇప్పుడు దాన్ని అమలు చేయడం అనేది ఒక చాలా పెద్ద ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో ఇంకా పూర్తి స్థాయి మంత్రివర్గం లేదు. ఇటువంటి దశలో అంతే వేగంగా, అంతే దూకుడుగా ముందుకెళ్ళేటువంటి వాతావరణం లేదు. అట్లాంటి వాతావరణం ఉంటే అంతే వేగంగా రైతు బంధు పడేది ఇప్పటికీ, అంతే వేగంగా టింగు అని మెసేజ్లు వచ్చేటి, ఇవేవి అవ్వట్లేదు. సో ఈ టైంలో ఒక గోల్ సెట్ చేసుకోవడానికంటే ముఖ్యంగా ఒక టార్గెట్ని బ్లేమ్ చేయడము, లేకపోతే అంతకుముందున్న ప్రభుత్వాన్ని కొంత ఇది చేయడం అనేటువంటిది జరిగింది. దానికోసమే శ్వేతపత్రం అనేటువంటిది ఒక ఇది తీసుకొచ్చినారు. అంటే దీనివల్ల ఏమవుతుంది అని అంటే, నిజంగా కూడా ఏమవుతుంది. శ్వేతపత్రం అంటే ఈ సోషల్ మీడియాలో ఉండే, ఈ ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో ఉండేవాళ్ళు ఇక జైలుకే ఇంకొకటే ఇవాళ మొత్తం శ్వేతపత్రం చూస్తే దానిలో అసలు గతంలో ఉన్నటువంటి రికార్డులు, బడ్జెట్లు, కాకపోతే వ్యాఖ్యానాలు, కేటాయింపులు ఏది దాయారండి. గవర్నమెంట్లో ఇది దాచేసి అప్పు లేదు అని చెప్పి ముందుకు పోయే అవకాశం లేదు. వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున కసరత్తు చేసి ఇంత పెద్ద ఎత్తున త్వరలో శ్వేతపత్రం అంటే వీళ్ళు ఎందుకు భయపడరు కూడా అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఓకే రానియండి, శ్వేతపత్రము మంచిదే కదా అని అనాలి అని దానిలో ఉన్నటువంటి కేటాయింపుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి వివరణలో లేదా వాళ్ళ విశ్లేషణలో ఏదైనా లోపం ఉంటే ఇది ఇట్లా కాదు ఇట్లా అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఆఫ్టర్ ఆల్ దే స్పెంట్ ఆల్ దట్ మనీ ఆన్ పీపుల్, ప్రజల మీదనే పెట్టినారు. వాళ్ళేమి కొత్త కార్లు కొనుక్కోవడానికి, బంగ్లాలు కొనుక్కోవడానికి కాదు. సో అట్లాంటప్పుడు శ్వేతపత్రం మంచిది, నిజానికి ఆ మంచి పని చేసినారు. కానీ మంచి పనిలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇంకా కొంతకాలం కాలయాపన చేయడం ఒకటి. అంటే మనం ఎలక్షన్స్ కంటే ముందు మాట్లాడుకున్నాం, కాంగ్రెస్ పార్టీ మనుషులని ఒక సైకలాజికల్ ట్రాప్లోకి తీసుకొచ్చింది, కొన్ని నరేటివ్స్ డెవలప్ చేసింది. సునీల్ కనుగోలు అనే స్క్రీన్ ప్లేలో ఈ దీనికంతా స్క్రిప్ట్ ఎట్లా నడిచింది, ఒక 6 నెలలు 1 year వెనక్కి పోతే కొన్ని వాదనలని క్రియేట్ చేయడం. గడి అనేది ఒక వాదన, దొర అనేది ఒక వాదన, కుటుంబం అనేది ఒక వాదన, అవినీతి అనేది ఒక వాదన, కాళేశ్వరం అనేది ఒక వాదన, టీఎస్పీఎస్ ఒక వాదన, నిరుద్యోగులకు, అవి కూడా లెక్క పెట్టుకుంటే 66 వాదనలు ఉంటాయి. ఈ 66 వాదనలని ప్రజల్లోకి వదిలేసి ఒక రకమైనటువంటి ఒపీనియన్ ఫార్మేషన్ అంటాం, అటువంటి ఒపీనియన్ ఫార్మేషన్ చేసి
కరెక్ట్గా ఇప్పుడు కూడా అటువంటి ఒపీనియన్ ఫార్మేషన్కి అటువంటి కొన్ని వాదనలు క్రియేట్ చేసి అప్పుల కుప్ప, అవినీతి చిప్ప, కాళేశ్వరం ముప్పు ఇట్లాంటివి అన్నీ నడుస్తున్నాయి. దానిలో భాగంగానే శ్వేతపత్రం ఇస్తాం, సంగతి చూస్తాం, అప్పులు తెలిపిస్తాం, కక్కిస్తాం, ఇట్లాంటివి మాటలు వచ్చేసినాయి. ఇవాళ నేను ఈ శ్వేతపత్రం చూసిన తర్వాత నిజానికి ఇది ఒక ఆర్థిక ప్రణాళికలో గతంలో ఉన్నటువంటి డాక్యుమెంట్లు, లేదా బడ్జెట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్లు, లేదా కాగ్ రిపోర్ట్లకు సంబంధించినటువంటి కేవలం ఆ అంకెలు తప్ప దీంట్లో ఏం లేదు. దీనిలో అవినీతి లేదు. మనం మొన్నటిసారి కూడా అనుకున్నాం, అప్పు చేయడం అంటే అవినీతి కాదు, అప్పు చేయడం అనేది నేరం కాదు, అప్పు చేయడం అనేది తప్పు కాదు. ఆ చేసిన అప్పుని ఎగ్గొడితే నేరం అవుతుంది, లేదా ఆ చేసిన అప్పుని దుర్వినియోగం చేస్తే తప్పు అవుతుంది. ఆ చేసిన అప్పులో కమిషన్లు తీసుకున్నట్టు నిరూపితమైతే అవినీతి అవుతుంది. కానీ చేసిన అప్పుని ఆస్తులకు క్రియేట్ చేయడానికి పెడితే, చేసిన అప్పుని సౌకర్యాలు కల్పించడానికి పెడితే, చేసిన అప్పుని అభివృద్ధికి పెడితే, చేసిన అప్పుని సంక్షేమానికి పెడితే దాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ ఆర్థిక వ్యవస్థ కూడా అది తప్పు అని ఇప్పటివరకు చెప్పలేదు. భారతదేశంలో ఉన్నటువంటి 30 రాష్ట్రాల పరిస్థితిని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అది కర్ణాటక నుంచి హిమాచల్ ప్రదేశ్ దాకా ఐఆర్బిఎం అప్రూవ్ చేసినటువంటి దానికంటే, ఆ ఆర్బీఐ ఇచ్చిన పరిమితి కంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు. ఎందుకు ఎక్కువ అప్పులు చేస్తున్నారంటే మీ పేయింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి, మేము మళ్ళీ పే చేస్తాం కాబట్టి చేస్తామని చెప్తున్నారు. తెలంగాణ కూడా మొన్నటిసారి మనం మాట్లాడుకున్నప్పుడు, లేదా ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం కూడా ఒక 27% అప్పులు చేస్తుంది అనేటువంటిది తెలుసు మనకి. అట్లాగే చూసుకున్నట్టయితే మిగతా రాష్ట్రాలు 40% చేస్తున్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మన దగ్గర ఉన్నటువంటి తమిళనాడు కానీ, లేదా మిగతా కేరళ కానీ, కర్ణాటక కానీ కూడా మనకంటే ఎక్కువ అప్పు చేస్తున్నాయని చెప్పినారు. ఇవాళ ఇచ్చిన దాంట్లో కూడా వాళ్ళు దాన్ని నిర్ధారించడంతో పాటు కార్పొరేషన్లు కూడా తీసుకున్నటువంటి అప్పులు ఉన్నాయి కాబట్టి అన్ని కలిపి 43% అప్పులు చేసినారు అనేటువంటి మాట చెప్తున్నారు. ఇది వాస్తవం, దీన్ని దాచడానికి లేదు. ఈ అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులు ఎందుకు చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారు అనేది కూడా చెప్పాల్సి ఉండే, లేదా సభా వేదిక మీద వాళ్ళని అడగాల్సి ఉండే బీఆర్ఎస్ని, మీరు ఇంత అప్పు ఎందుకు చేసినారు, ఈ అప్పు ఎక్కడ దుబారా చేసినారు, ఎక్కడ ఖర్చు చేసినారు, మేము ఈ ఖర్చు తగ్గిస్తాం. ఆఫ్టర్ ఆల్ ఇదేమి మనం ముందే అనుకునేది క్రైమ్ కాదు. ఇది చాలామంది ఆవేశపడిపోయి నరాలు తెంచుకొని ఇది ఒక నేర విచారణ, రేపు అరెస్ట్ అవుతారు, ఇదంతా చాలా ఒక బక్వాస్ నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఛానళ్ళలో దారుణమైన ట్రోలింగ్ నడుస్తూ ఉంది. ఇది కాదు. నంబర్ 1, ఇది ఒక శ్వేతపత్రము. శ్వేతపత్రం అంటే బ్లాక్ అండ్ వైట్లో ఏది ఎంత అనేటువంటి లెక్కలు ఉంటాయి. కానీ ఇది వర్బటం చదువుతున్నప్పుడు, లైన్ బై లైన్ చదువుతున్నప్పుడు ఇది శ్వేతపత్రం కంటే కూడా చాలా అక్కసు కక్కినటువంటి పత్రం అని అనిపించింది నాకు. మిగతా అంకెలతో నాకు పేచీ లేదు, అప్పులతో పేచీ లేదు, మిగతా పేచీ లేదు. దీనిలో 3వ చాప్టర్ అని ఒకటి ఉంటుంది, పార్ట్ నెంబర్ 3. ఈ పార్ట్ నెంబర్ 3 నిజంగానే హరీష్ రావు గారు చెప్పినట్టుగా ఇది ఎవరన్నా ఆంధ్ర అధికారులే రాసినారా, రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారము ఆర్థిక శాఖలో ఆంధ్ర అధికారులు రాసినట్టుగా ఉంది. నాకు కూడా ఇది చదువుతుంటే ఎంత అక్కసు ఉందంటే దీంట్లో ఎంత అసందర్భమైనటువంటి అంశాలు ఉన్నాయంటే, దీని సారాంశం తెలంగాణ వాళ్ళ కోసం చెప్తున్నా, నేను తెలంగాణ వాదిగా చెప్తున్నా, తెలంగాణ కోసం పోరాడిన వాడిగా చెప్తున్నా, ఒక 40 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంతో నడిచిన వాడిగా చెప్తున్నా. ఎంత దారుణంగా ఉందంటే దీంట్లో, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బాగుంది, ఉమ్మడి రాష్ట్రంలో లక్షలు మీకు ఇచ్చినాము, ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 5 లక్షలు 4,98,000 కోట్ల రూపాయలతోటి మేము అసెట్స్ క్రియేట్ చేసి ఎక్కడి నుంచి మొదలుపెట్టినారు, నాగార్జున సాగరు, జూరాల, శ్రీరామ్ సాగర్ ఇవన్నీ చేసినామని చెప్పారు. ఫైన్ అనుకుందాం, రోడ్లు అనుకుందాం, ఇంకోటి. ఇది ఆఫ్టర్ ఆల్ ఇక్కడి పన్నులు, ఉమ్మడి రాష్ట్రంలో నువ్వు దానం ఇయ్యలే, ఇక్కడి పన్నులతోటి ఇక్కడ ఖర్చు పెట్టినాను, పర్వాలే అక్కడి వరకు. దానిలో ఇంకొక ముందుకు పోయి ఏం చెప్పినారనంటే, అవే కాకుండా ఐఐటి, IIT ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి. ఇంకొకటి డిఆర్డిఓ, ఎన్ఎఫ్సి, మిధాని, డిఆర్డిఎల్. అరే బాస్, ఇవన్నీ కూడా నేషనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హైదరాబాద్ అనేది ఒక సేఫెస్ట్ జోన్ కాబట్టి, సెంట్రల్ జోన్ కాబట్టి, నిజానికి సెంట్రల్ ఇండియా, సౌత్ ఇండియా కూడా కాదు. హైదరాబాద్ అనేది సేఫ్ జోను. ఇప్పుడు నువ్వు కాదు, మనం కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ కాలంలోనే మీరు డిఫెన్స్ అంతా హైదరాబాద్లో పెట్టాలా అని చెప్పారు. ఎందుకంటే ఇటు చైనా నుంచి, అటు పాకిస్తాన్ నుంచి, లేకపోతే ఇంకో దేశం నుంచి దేనికి కూడా అందనంత మిసైల్కి అందనంత దూరంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టాలన్నారు. ఆ పెట్టడంలో భాగం వచ్చినటువంటి రక్షణ కేంద్రంగా తెలంగాణ స్థితిని పరిష్టం చేయడంలో ఇది దోహదపడిందట. ఏది ఈ ఆంధ్రలో పాలన, ఈ 57 నుంచి
1913-14 చేసినటువంటి ఈ పరిపాలన వల్ల హైదరాబాద్లో డిఆర్డిఓ, ఎన్ఎఫ్సి, మిదాని, డిఆర్డిఎల్, బీడిఎల్ ఇటువంటి రక్షణ అసలు ఎవరన్నా ఆలోచిస్తే దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏమన్నా ఉందా? ఒకటి. రెండవది ఇది ఇక్కడికి ఆగలే. బిహెచ్ఎల్, సిపిఆర్ఐ, ఐడిపిఎల్ ఇటువంటి ఔషధ పరిశ్రమలను కూడా ఆ ప్రభుత్వం స్థాపించిందట. ఉమ్మడి ఆంధ్రలో, హైదరాబాద్లో కావాలని వీళ్ళ పెట్టుబడులు పెట్టి స్థాపించిందట. ఇవి కూడా వదిలేయండి, రెడ్డి ల్యాబ్స్, భారత్ బయోటెక్, హెటరో ఇవన్నీ కూడా అప్పటి ప్రభుత్వమే పెట్టిందట. దీనిలో సరే అనుకుందాం, ఇది కూడా ఇందులో కొన్ని వాక్యాలు ఉన్నాయి. నిజంగా తెలంగాణ గుడ్డిగా అరుస్తున్న వాళ్ళు కొంత ఆలోచించాలి. కొన్ని వాక్యాలు ఎట్లున్నాయంటే, ఈ మొత్తము తెలంగాణను పరిపాలించిన సరే ఇందులో ఇంకా సిసిఎంబి, హెచ్సియు, సిసిఎంబి అనేది నిజాం జమానా అప్పటిది, హెచ్సియు అనేది ఆంధ్ర వల్ల మోసం వల్ల తెలంగాణకు వచ్చినటువంటి సూత్రాల 6 సూత్రాలలో ఒక సూత్రం కింద వచ్చినటువంటిది. అట్లనే ఇక్రిసాట్, నాము, ఎన్ఐఎన్, సిఫెల్ ఇట్లా ఈ నోటికి ఏది వస్తే దానిలో ఇవన్నీ రాసి ఇవన్నీ మేము త్యాగం చేసి ఇక్కడ మేము అసెట్స్ క్రియేట్ చేసినామన్నారు. దీనిలో ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వాలది ఉండదు. ఇది పూర్తిగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఇక్రిసాట్ అనేది మీ నేషన్తో సంబంధం, ఒక పరిశోధనా సంస్థ, అది అమెరికాకి సంబంధించినటువంటి పరిశోధనా సంస్థ. దీనికి వీళ్ళకి సంబంధం లేదు. ఇవన్నీ చెప్పుకుంటే ఏమంటారంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ చాలా త్యాగనిరతితోటి ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, నేను నిజంగా చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు, మీరు చూస్తే కనుక మేము తెలంగాణ ఉద్యమంలో మేము చాలా నివేదికలు తయారు చేసినాం, కానీ ఇంత కుత్సితమైన, ఇంత దుర్మార్గమైన, ఇంత అభాండాలు వేసేటువంటి నివేదిక నేను ఎప్పుడు చూడలేదు. మీ శ్వేతపత్రాన్ని నేను సమర్థిస్తా, కానీ ఇటువంటి కామెంటరీని తెలంగాణ వాడు ఎవడు కూడా దీన్ని ఆమోదించడు, అంగీకరించడు. లేకపోతే రెండవ భాగంలో మొత్తం దీనిలో 11 పార్ట్స్ ఉన్నాయి. 41 పేజీలు, 42 పేజీలో టోటల్ రిపోర్ట్ ఉంది. ఈ 11లో గణాంకాలు ఉన్నాయి. సేమ్ మనకు బడ్జెట్లో కానీ లేకపోతే ఈ ఎకనామిక్ సర్వేలో కానీ ఏవైతే ఉంటాయో వాటి రాష్ట్రాలతో కంపారిజన్లో కూడా ఇవి చేసినారు. చివరికి ఎట్లా అంటారని అంటే, ఈవెన్ అంటే కొన్ని కామెంట్స్ ఎట్లా ఉంటాయంటే, తెలంగాణ చేస్తున్నటువంటి అప్పులు అనేటువంటి ఆరోగ్యకరంగా లేవంటే పర్వాలే, అసలు దారుణంగా ఉన్నాయి, దుర్మార్గంగా ఉన్నాయి. నిజంగానే ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలు అన్నారు కాబట్టి చెప్తున్నా, రమ్మనండి, నేను కూర్చుంటాను ఇక్కడ. ఇది తయారు చేసిన వాడు ఎవడో రమ్మనండి. అసలు ఆంధ్రప్రదేశ్ అప్పులకు తెలంగాణ అప్పులకు పోల్చి చూడండి. ఎవరు ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారో చూడమనండి, ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకుంటున్నారో చూడమనండి, వాళ్ళ రుణ పరిమితి ఏంటిదో చూడమనండి, వాళ్ళకు ఉన్నటువంటి పరపతి ఏంటిదో చూడమనండి. ఏ ఒక్క స్టేట్ తోటి అంటే ఇది ఒక బొంకడం అని అంటాం కదా, అబద్ధాలతోటి చేసినటువంటి దానిగా కనబడుతుంది. నేను ఒకటి ఫస్ట్ మనము శ్వేతపత్రాన్ని హర్షించాలి, స్వాగతించాలి. శ్వేతపత్రాలలో మీద ఉన్నటువంటి అంకెలను నిర్ధారించుకోవాలి. ఈ అంకెల నిర్ధారణలో మనకి ఈ 13 చాప్టర్లలో మనకి బడ్జెట్ అంచనాలు, వ్యయాలు అని చెప్పినారు. బడ్జెట్ అంచనాలు, వ్యయాలు అనేటువంటి ఎక్కడైనా సరే ఒక కొత్త స్టేట్లో చాలా అంబిషియస్ అంచనాలు ఉంటాయి. వీళ్ళు ఏమంటున్నారు, మీరు అంచనా వేసిన దానికి మీరు ఖర్చు చేసిన వ్యయానికి చాలా గ్యాప్ ఉంది, మీరు 60% to 80% రాబడి వచ్చింది మీకు, అదే ఖర్చు చేసినారంటాడు. తెలుగుని ఎవడైనా సరే అంచనా పెద్దగా పెట్టుకుంటాడు, లక్ష్యం పెద్దగా పెట్టుకుంటాడు, అది రీచ్ కానప్పుడు ఖర్చుల్ని సర్దుకొని ఎంత డబ్బులు వస్తాయో అంతకే ఖర్చు పెడతాడు. ఎనీ బడ్జెట్ ఈజ్ విల్ డూ దట్. ఏ దేశం, ఏ రాష్ట్రం బడ్జెట్ అయినా కూడా అనుకుంటారు మాకు 1,00,000 కోట్ల రాబడి వస్తుందని అనుకున్నాడు అనుకోండి, 1,70,000 వస్తాయి. నువ్వు ఖర్చు 90,000 కోట్లకు పెట్టుకున్నావు అనుకోండి, దాన్ని 60,000 కుదించుకుంటావు. దట్ ఈస్ కాల్డ్ బడ్జెట్ అంటేనే అది. సో దాన్ని కామెంట్ చేసుకుంటూ, దాన్ని చెప్పుకుంటూ గతంలో 90% వచ్చినాయి. అరే గతంలో 1957 నుంచి 1997 దాకా లేదా 2007 దాకా ఒక స్థిరమైన రాష్ట్రం ఉంది. మనకి కొత్తగా కుదురుకున్నటువంటి రాష్ట్రంలో ఎట్లుంటుందండి అంటే, ఏ మార్గంలో ఎంత పన్ను వస్తుందో తెలియదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎట్లుంటుందో తెలియదు, లేదా భూముల మీద రిజిస్ట్రేషన్ మిగతా చోట్ల ఎట్లుంటుందో తెలియదు. వేరే పనులు లేవు రాష్ట్రానికి. మనకు రెగ్యులర్గా ఇన్కమ్ జనరేషన్ జరగాలి.
ఇన్కమ్ జనరేషన్ ఎప్పుడు కూడా మనం ఆశించిన లక్ష్యంలో ఆశించిన పద్ధతిలో జరగదు. ఇది ఒక బేసిక్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం. 2వ చాప్టర్కి సంబంధించి ఈ 2వ చాప్టర్లో ఇది ఉమ్మడి ఆంధ్రలో చాలా అద్భుతంగా ఉండింది, రాబడి ఖర్చు ఇక్కడ చెడిపోయింది అనేటువంటిది. బహుశా నాకు డౌట్ వస్తుంది, ఏమన్నా రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమైనా కలుపుతాడా అంటే ఇది ఇట్లాంటిది పరిస్థితి లేదు అని. అంటే ఆ పద్ధతిలో రాసిన వాళ్ళు, ఇది నేను అనుకోవడం రేవంత్ రెడ్డి గారు చదవలేదు, మిగతా వాళ్ళ మంత్రులు కూడా ఎవరు చదవలేదు. చదివితే ఆ భాగాలని అట్లా స్వీకరించే అవకాశం లేదు. రెండవది, సరే రెవెన్యూ రాకడా పోకడా అనేటువంటిది మీరు ప్రతిసారి చెప్తుంటారు, రెవెన్యూ వసూలు ఎట్లా వస్తాయి, ఎట్లా ఖర్చు, దానిలో ఎవరు రంధ్రాన్వేషణ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే లోటు ఉంటుంది, లోటు పెరుగుతుంది అనేటువంటి మాట చెప్తున్నారు. వాళ్ళు కూడా ప్రతి బడ్జెట్లో చెప్తున్నారు రెవెన్యూ లోటు ఉందని, ఆర్థిక సర్వే చెప్తుంది రెవెన్యూ లోటు ఉందని. ఇవన్నీ వాస్తవాలే. మూడవది, ఇకపోతే జీతభత్యాల మీద అంటే నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తుంది. సరే, ఇప్పుడు మనకు వస్తున్న మొత్తం సారాంశంలో వీళ్ళు ఆర్థిక ఇదేం చేసినారంటే 31% వడ్డీలకు పోతుంది, 34% ఇది మన జీతాలకు పోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. బడ్జెట్లో ఇంకా మన ఉద్యోగస్తులు ఇంకా స్ట్రైకులు చేస్తున్నారు, ఇంకా పెంచాలి అనేది, అందువల్లనే ఓడించామని కూడా చెప్తున్నారు. చేయండి, 50% జీతాలకు పోనీయండి. ఇప్పుడు దీనిలో అంటే ఏమవుతుందనంటే ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా కనబడుతున్నాయి. వాళ్ళు కూడా రాశారు దీనిలో ఎక్కడ మనం అనుమానించడానికి వీల్లేదు. అంటే అవతలి వాడు రాసేటప్పుడే మైండ్లో అనుమానించాలి అనే పద్ధతిలో ఉంటేనే లేదు ఇక్కడ అనుమానించడానికి ఏమీ లేదు అనే పద్ధతిలో రాసినాడు. ఐ మీన్ దట్ షోస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఆఫ్ దిస్ పేపర్. ఇది వైట్ పేపర్ అన్నారు కానీ ఇది చాలా కలర్స్ ఉన్న పేపర్. ఇది ఇట్ ఈస్ నాట్ వైట్ పేపర్. అది ఈ కలర్స్లో ఏంటిదంటే ఒక ఆంధ్ర కలర్ చాలా పిక్యులియర్గా కనబడింది. రెండోది, తప్పు పట్టాలి, రంధ్రాన్వేషణ చేయాలనేటువంటి కోణం కూడా చాలా క్లియర్గా స్పష్టంగా దీనిలో కనబడింది. దీనిలో వీళ్ళు చెప్పింది ఏంది, మీరు అభివృద్ధికి సంక్షేమానికి 35% పెడుతున్నారు, మిగతా 75% 65%ని మీరు కేవలము అప్పులు కట్టడానికి, వడ్డీలు కట్టడానికి, జీతాలకు. ఇది బడ్జెట్లో ప్రతి బడ్జెట్లో చదువుతున్నారు వాళ్ళు, మేము ఇంత అప్పు కడుతున్నాం, ఇంత వడ్డీలు కడుతున్నాం. వాళ్ళు అంటే ఈ ఎక్సర్సైజ్ వాళ్ళు చేసినట్లేరు, వాళ్ళకి సంభ్రమం ఆశ్చర్యం వాళ్ళకు రెండు కనబడుతున్నది. సో ఇట్లా వాళ్ళే చెప్తున్నారు, నీటిపారుదలకి ఎక్కువ ఖర్చు చేసినారు, మిషన్ భగీరథ ఖర్చు చేసినారు, మిషన్ కాకతీయ ఖర్చు చేసినారు. ఇదంతా మనకి ఈ ఖర్చు అంతా వాస్తవం. ఇదంతా ఈ మొత్తం 41 పేజీలో ఎక్కడ కూడా ఇంత అవినీతి జరిగింది, ఇంత లోపం ఉంది, ఇంత వృధా ఖర్చు అయింది, ఇంత వేస్టేజ్ అయిందని నాకైతే అర్థం కాలేదు. రేపటి చర్చలో అసెంబ్లీలో జరిగేటువంటి చర్చలు ఏమన్నా అర్థమవుతుందేమో మనకు తెలియదు. కానీ నేను ఇక్కడ అనేది ఏమిటంటే ఈ మొత్తంలో ఎక్కడా కూడా నువ్వు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినప్పుడు దీనికి ప్రత్యేకంగా వైట్ పేపర్ ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ వైట్ పేపర్ ద్వారా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పులకే 31% పోతుంది, జీతాలకు పోతుంది, మిగిలేదు 35%. ఈ 35%లో మేము ఏమీ చేయలేము అనేమని మీరు చెప్పదలుచుకున్నారా? రెండవది, ఒకవేళ అట్లా చెప్పదలుచుకుంటే అది అన్యాయం అవుతుంది. ఎందుకంటే ఇది ఇంత ఖర్చు ఉందనేటువంటిది 2022-23లో పెట్టినటువంటి బడ్జెట్లో కూడా ఉంది. ఆ లెక్కలన్నీ అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళు మేనిఫెస్టోని అప్పుల కుప్ప చేసినారనేది ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారని పోయిన అసెంబ్లీలో మాట్లాడినారు, ఈ ఎలక్షన్ల ప్రచారంలో మాట్లాడినారు. ఈ అప్పులను చేసినప్పటికీ కదా మీరు ఇంత సంపద క్రియేట్ చేసి, అది పదే మీ ఛానళ్ళలో కూడా అడిగారు వాళ్ళని, ఎట్లా మరి ఇంత అప్పులున్న రాష్ట్రంలో ఎట్లా చేస్తామని, మేము సంపదను సృష్టిస్తామని కూడా చెప్పినారు. సృష్టించండి, ఇది కేవలము ఒక కన్జంప్షన్ కోసం. నేను ఇవాళ చూసినాను కొన్ని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దానిలో చాలా అంటే ఇంకా ఎలక్షన్ క్యాంపెయిన్ మోడ్లోంచి ఈ మంత్రులు బయటకు రానున్నారు. అంటే వీళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. చివరికి ఏ దశలో మాట్లాడుతున్నారు, వాట్సాప్ మెసేజ్ చదివి మాట్లాడుతున్నారు. ఒక మంత్రి ఏమంటారు, ఏంటది వరంగల్లో హాస్పిటల్ కట్టాల్సిన అవసరం లేదు అంటున్నారు. మళ్ళీ చెప్తున్నా, వరంగల్లో హాస్పిటల్ కట్టాల్సిన అవసరం లేదు, ఇది కమిషన్ల కోసం కడుతున్నారు. అక్కడ ఎంజిఎం ఉంది, దాన్ని డెవలప్ చేస్తే. రెండవది, ఇక్కడ ఇన్ని హాస్పిటల్ ఎందుకు కడుతున్నారు? నిన్నటి వరకు వీళ్ళే విద్యా వైద్యం మీదే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇవాళ హాస్పిటల్స్ ఎందుకు కడుతున్నారన్నారు. సరే, ఏంటంటే మన సెక్రటేరియట్ ఎందుకు కట్టారని కూడా అన్నారు. మీరు ఉండకండి ఆ సెక్రటేరియట్లో, స్టార్ హోటల్కి ఇచ్చి అమ్మేసేయండి, అందుకంటే ఎక్కువ పైసలు వస్తాయి.
ఐ మీన్ ఒక మంత్రులు అయిన తర్వాత యూ హ్యావ్ టు ఓన్ యువర్ ఆఫీస్, యూ ఓన్ దట్ ఆఫీస్, దట్ అసెట్ ఈజ్ యువర్ గవర్నమెంట్ అసెట్. అనవసరంగా సెక్రటరీ కూడా కొత్త ఎన్ని రోజులు మాట్లాడతారండి? అప్డేట్ కండి కొంచెం, ఇవాళ విషయాలు మాట్లాడండి, వాట్సాప్ చదివి మాట్లాడకండి. ఇది చాలా అంటే వీళ్ళు ట్రైన్ అవ్వాలి నిజానికి. నేను నిజంగానే వీళ్ళు ఎలా హోటల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ ట్రైనింగ్ ఇస్తున్నారంటే నిజంగానే ఇస్తున్నారు అనుకుని ఇవాళ మాట్లాడిన చూస్తే అయితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఏమాత్రం తడుముకోకుండా ఉమ్మడి రాష్ట్రం చాలా బాగుంది అంటున్నారు. సపరేట్గా పొండి సప్పుడు మీరందరూ ఇంకా ఇది చాలా ఇన్సల్టింగ్ ఉంది. ఇది పోనీ మీరు జై తెలంగాణలో లేదంటే పట్టించుకోవాలి, లేదు మీరు అమరవీరులకు దండ లేదంటే పట్టించుకోవాలి, స్తూపం కడిగి పోలేదంటే పట్టించుకోవాలి. ఎందుకంటే అవన్నీ మీ వల్లనే జరిగినాయని మీకు తెలుసు కాబట్టి మీరు అవి చేయరు. కనీసం ఈ రాష్ట్రాన్ని యూ హేల్ ది స్టేట్, తెలంగాణ అనండి, మీ రాష్ట్రం కదా, మీరు మేమే ఇచ్చాము అని చెప్తూ ఉన్నప్పుడు అదే ప్రచారం మీరు దాన్ని ఓన్ చేసుకోండి. ఇవ్వడం వేరు, ఓన్ చేసుకోవడం వేరు. మీరు అనుకుంటున్నారు దానం చేసినామని, దానం చేసినోడు ఓన్ చేసుకోడు. మేము అనుకుంటున్నాం, తెలంగాణ సమాజం అనుకుంటుంది, మీలో కూడా కొందరు మీ పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు అనుకుంటున్నారు, లేదా మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు అనుకుంటున్నారు, మీ బట్టి లాంటి వాళ్ళు అనుకుంటున్నారు మేము సాధించుకున్నాం, పోరాడి. ఎందుకంటే పెప్పర్ స్ప్రే కూడా కొట్టిందని మీరే చెప్తున్నారు. పెప్పర్ స్ప్రే ఎవరు కొట్టారు? బీఆర్ఎస్ వాళ్ళు కొట్టారా? అదే కాంగ్రెస్ ఆంధ్ర లీడర్లు కొట్టారు. ఇవాళ ఇది కూడా ఒక పెప్పర్ స్ప్రే అని నేను అనుకుంటున్నాను. ఇది కూడా ఒక పెప్పర్ స్ప్రే, దానిలో థర్డ్ పార్ట్ ఈజ్ పెప్పర్ స్ప్రే. ఏం భాష వాడినారు? ఎందుకంత అక్కసు వెళ్ళగక్కినారు? ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఇకపోతే మీరు ఒక అప్పులు అని చెప్పి తప్పించుకున్నారు. అప్పులు చెప్పారు పర్ఫెక్ట్గా, ఇన్నున్నాయి. ఇది జగద్విదితం, మన దీనిలోనే ఉన్నాయి ఇన్ని అప్పులు ఉన్నాయన్నది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు దీనికి ఒక్కొక్కరికి 3 లక్షలు అప్పులు చేసినారు, అది చేసినారు. అరే యార్, మీ ఒక్క తలసరి ఆదాయమే 3.5 లక్షలు అని చెప్తున్నారు ఇప్పుడు. ఐ మీన్ దట్ ఈస్ ద ఇది లైన్ వీళ్ళకు ఉండేటిది. రెండవది, ఈ అప్పులని ఏం చేశారు? మీరు అన్నట్టు ఫామ్ హౌజులు కట్టించుకున్నారా? మీరు అన్నట్టు ఇంకొకటి చేసుకున్నారా? ఇవి చెప్పరా? లగ్జరీ కార్లలో తిరిగారా? ఒక కాన్వాయ్కి పెట్టుకున్నారా? దేనికోసం యూస్ చేసుకున్నారా? స్పెషల్ ఫ్లైట్లలో ఢిల్లీకి వెళ్ళడానికా? అంటే నేను రేవంత్ రెడ్డి మా ఫ్రెండ్ కాబట్టి నేను అవన్నీ అనను. ఓకే, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పటికి 9 సార్లు ఢిల్లీకి పోయినాడు 10 రోజులలో 11 రోజులలో. అయినా కూడా కాంగ్రెస్ లీడర్లు ఈ మాట కూడా చెప్తున్నారు, దుబారా ఖర్చులు లేకుండా చూసుకుంటున్నామని. అవునండి, ఆయన నిజంగానే ఆయన దుబారా ఖర్చులు చేయరు కావచ్చు. నేనేమంటున్నానంటే దానికంటే నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించేది ఏమంటే, మనం రికార్డు కావాల్సింది కూడా ఏమిటంటే, తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం, దీన్ని మీరు మర్చిపోవద్దు. కొత్త రాష్ట్రానికి నికరమైన నిర్దిష్టమైన ఆదాయ మార్గాలు లేవు. ఈ రాష్ట్రం వచ్చినప్పుడు, ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రజల తరఫున ఉన్నటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఆదాయ మార్గాలు ఏమిటి, తెలంగాణకున్న వనరులు ఏమిటి, ఆ వనరులను ఎట్లా ఉపయోగంలోకి తీసుకొచ్చుకోవాలనేటువంటి పద్ధతిలో ఆలోచించి అది నూతన భూమి విధానం ఉండొచ్చు, నూతన ఇండస్ట్రియల్ పాలసీ ఉండొచ్చు, నూతన మిగతా ఉండొచ్చు, పర్మిషన్లు ఉండొచ్చు, ఇవన్నిటినీ ఒక సీరియస్ రీసెర్చ్ లాగా చేసుకొని, నిపుణుల సలహాలు తీసుకొని దే హ్యావ్ చాక్డ్ అవుట్ సర్టెన్ ప్రోగ్రామ్స్. ఈ చాక్డ్ అవుట్ చేసుకున్నటువంటి దానిలో ఏమనుకున్నారంటే, మనం నీళ్లు నిధులు నియామకాలు మనల్ని నడిపించినటువంటి నినాదాలు, తెలంగాణ ఉద్యమాన్ని నీళ్లు నిధులు నియామకాలు నడిపించి తీసుకెళ్ళినాయి. కానీ ఈ పునర్నిర్మాణ నినాదం వేరు. ఈ పునర్నిర్మాణ విధానంలో లోకలైజ్ చేయాలి, స్థానికంగా తీసుకురావాలి, రీచబుల్గా పోవాలి, గవర్నమెంట్ అనేది అందుబాటులో ఉండాలి. ఈ దాని నుంచి చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం, ఎక్కువ మండలాలు ఏర్పాటు చేసుకోవడం, ఎక్కువ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకోవడం, ప్రతి జిల్లాలో కార్యాలయాలు కట్టుకోవడం, ప్రతి జిల్లాలో పోలీస్ స్టేషన్లు మండలాల్లో కట్టుకోవడం, అంటే ఇట్లా స్థానిక పరిపాలన వ్యవస్థకు కావాల్సినటువంటి యంత్రాంగాన్ని, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక 5 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. ఇవన్నీ కూడా మీ రకరకాల మార్గాల నుంచి వచ్చినటువంటి డబ్బులతోటి ప్రజల కోసం ఒక ఆస్తిని క్రియేట్ చేయడం కింద భావించాలి. అంతే తప్ప ఇది దుబారా కాదు. రెండవది, విద్య మీద నిర్లక్ష్యం జరిగింది. నేను కూడా అనుకుంటాను విద్య ఇంకా బాగా చేయాల్సి ఉండే, యూనివర్సిటీలను బాగు చేయాల్సి ఉండే, అధ్యాపకులను నింపాల్సి ఉండే, వాస్తవం. కానీ ఒక 200 రెసిడెన్షియల్ స్కూళ్ళ నుంచి 1022 రెసిడెన్షియల్ స్కూల్స్కి తీసుకొచ్చి పిల్లలను 5-6 లక్షల మందిని ఇప్పుడు అంటే ఒక పీరియడ్లో ఒక 6-7 లక్షల మంది అక్కడ చదువుతున్నారని అంటే వాళ్ళకి కావాల్సినటువంటి పోషణ,
వాళ్ళకి కావాల్సినటువంటి వసతి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇవన్నీ 100% కల్పించినారు. దాన్ని నువ్వు అప్రిషియేట్ చేయాలి ఎవరైనా. అంటే ఎక్కడ ఏం ఫీజు తీసుకోవట్లే, దీని మీద పెట్టిన ప్రతిదీ సంక్షేమం మీద పెడుతున్న పెట్టుబడే. ఎప్పుడైనా సరే వెల్ఫేర్ అనేది పెట్టుబడే. ఎందుకంటే ఆ వెల్ఫేర్ వల్ల బాగుపడ్డ వాళ్ళు రేపు ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతారు. మానవాభివృద్ధికి చాలా కాంట్రిబ్యూషన్ అది. సో ఆ రకంగా చేసినారు, దాన్ని మీరు పట్టించుకోలే. అగ్రికల్చర్ అనేది అనదర్ డైమెన్షన్ ఆఫ్ డెవలప్మెంట్ ప్లాన్, రీకన్స్ట్రక్షన్ ప్లాన్ ఆఫ్ తెలంగాణ. ఇట్స్ పెద్ద ప్లాన్ అది. ఈ పెద్ద ప్లాన్లో ఏం చేశారు? పెద్ద ప్రాజెక్టులు కట్టారు, పెద్ద టన్నల్స్ కట్టారు, పెద్ద ఎత్తిపోతలు కట్టారు, పెద్ద పంపోదులు కట్టారు, పెద్ద ఎత్తున వాటర్ని పెద్ద ఎత్తుకు తీసుకొచ్చి పంపు చేసినారు. ఒక 50 అడుగుల 500 అడుగుల దూరం తీసుకొచ్చేసి ఇవన్నీ కట్టారు. ఇవన్నీ మీరు వెళ్ళి ఫిజికల్గా చూడగలిగే అసెట్స్. సరే దానిలో లోపాలు ఉన్నాయా, దాంట్లో అవినీతి ఉందా, మీరు డెఫినెట్గా మీరు ఎంక్వైరీ చేయండి. హైకోర్టు దాకా తప్పేముంది. ప్రజలు ఒకటండి, నేనేమంటానంటే ప్రజల ఆస్తికి, ప్రజల సంపదకి, ప్రజల దీనికి విఘాతం కలిగినప్పుడు ఖచ్చితంగా విచారణ జరపాలి. నథింగ్ రాంగ్, అది చేయనియండి. దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. కానీ మీకు కాళేశ్వరము ఇసుకలో ఉన్నటువంటి నీళ్ళ నుంచి మీరు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఫ్లోరోసిస్లో ఉన్నటువంటి నీళ్లను కలపడం అనేటువంటిది డెఫినెట్గా నా దృష్టిలో చాలా గొప్ప అభివృద్ధి. ఎందుకు ఎవడైనా సరే ఇవాళ కాదన్నట్టు ఆ నీళ్ళని తాగొద్దు, వాడొద్దు. ఇది చాలా గొప్ప అభివృద్ధి. వాటర్ని అంత షిఫ్ట్ చేసి అంత హైట్కి తీసుకెళ్ళి అంత దూరం తీసుకెళ్ళి, అది కృష్ణా బేసిన్లో ఉంటుంది. నిజానికి మా కరీంనగర్ వాళ్ళు గొడవ చేయాలి, ఇది గోదావరి బేసిన్, సహజ విరుద్ధంగా నదీ ప్రవాహానికి విరుద్ధంగా మీరు తీసుకుపోయి నల్లగొండలకు నీళ్ళు ఇస్తున్నారు, ఫ్లోరైడ్ వాళ్ళకి నీళ్ళు. అట్లా ఉండదు తెలంగాణలో. ఇంత ఖర్చు చేసి పోనీ రూపాయికి 1000 రూపాయలు, లీటర్కి 100 రూపాయలు, కానీ నీకు ఫ్లోరైడ్ లేకుండా మనుషులు బతికితే 100 రూపాయలు పెట్టడానికి ఏమి? సో అంటే అటువంటి ఒక ప్రణాళిక చేసినారు. అది చేయడమే కాకుండా రైతులను నిజంగా కూడా మనం చాలా వీటి లేకుండా ఆలోచిస్తే రైతులకు ఉన్నంత సెక్యూరిటీ తెలంగాణలో ఇంకెవరికి లేదు. ఒకటి, తెలంగాణలో రైతులకు ఉన్న సెక్యూరిటీ ఏ రాష్ట్రంలో రైతులకు లేదు. రెండు, ఈ రెండు స్టేట్మెంట్స్ నేను ఇవ్వదలుచుకున్నాను. ఎందుకు లేదంటే ఈవెన్ ఎంప్లాయీస్ కూడా టైంకు జీతం వస్తలేదు. ఇప్పుడే కాదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ అది కొంతమందికి ఉంది. నిరుద్యోగం వస్తలేదు, లేదా ఇంకోటి. కానీ రైతులకు మాత్రం గత 10 సంవత్సరాలుగా అనేక సౌకర్యాలు వచ్చినాయి. అసలు రైతులకు సౌకర్యాలు కాదు, వాళ్ళకి అందవలసిన విద్యుత్ అందడం చాలా గొప్ప విషయం. 24 గంటలో లేదా డే టైం 24 గంటలు కూడా కాదు, 10 గంటలే, 8 గంటలే, లేదా 13 గంటలే వాళ్లకు అనుకూలమైన సమయంలో, గతంలో లాగా అర్ధరాత్రి ఇవ్వడం కాకుండా అనుకూలమైన సమయంలో విద్యుత్ ఇస్తున్నారా లేదా ఉచితంగా ఇస్తున్నారా లేదా? అది రెండు, వాటర్ ఇస్తున్నారా లేదా? ప్రతి మూలకి ఇవాళ మిషన్ భగీరథ అనేటువంటిది, మిషన్ కాకతీయ అనేటువంటిది మొత్తం చెరువులన్నీ క్లీన్ చేసి పెట్టినారు కదా. కనీసం 20,000 చెరువులు, 25,000 చెరువులు అన్నీ బాగు చేసి పెట్టినారు కదా. వాటి కిందనే కదా ఇప్పుడు పంటలన్నీ పండుతున్నాయి. అంటే ఈ నీళ్లు రావడం వలన మీకు ఒక్క ప్యాడీలోనే 3 రెట్ల ఎక్కువ సంపదను మీరు ప్రొడ్యూస్ చేయగలిగినారు. దిగుబడి పెరిగింది. ఆ దిగుబడి ఎవరికి పెరిగింది? రైతులకే పెరిగింది. పెట్టుబడి తగ్గింది. ఎందుకు తగ్గిందంటే వాటర్ సెస్ లేదు. ఎందుకు తగ్గిందంటే కరెంటు బిల్లు లేదు. ఈ రెండు లేకపోవడం అనేది పెద్ద ఊరట. అయినా సరే మీకు పెట్టుబడి పెరిగింది. దాంతో ఏమైంది? ఆదాయం పెరిగింది. ఈ ఆదాయానికి తోడు పెట్టుబడి సహాయం కింద డబ్బులు వస్తున్నాయి. 1,000 కోట్ల రూపాయలు ఇవాళ మీరు 44,000 మంది రైతులకి, 50,000 మంది రైతులకి టెన్షన్గా ఈ 11 విడతల్లో ఎప్పుడు ప్రాబ్లం రాలేదు కదా. అది వచ్చింది కదా. రైతు బీమా ఒక్కదాని మీదనే వాళ్ళ దగ్గర 6,000 కోట్ల రూపాయలు ఓన్లీ రైతు బీమా ప్రీమియం కడుతున్నారు. 6,000 కోట్లు మామూలు విషయం కాదు. అంటే వీళ్ళకు అట్లనే 1,00,000 మంది రైతులకు ఇప్పటికీ చనిపోయిన వాళ్ళకు డబ్బులు ఇచ్చినామని చెప్తున్నారు. సో ఇట్లా ఇవన్నీ కూడా ఒకవైపు సంక్షేమం అనండి, లేదా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కెనాల్స్, మిగతా ఇటువంటి అభివృద్ధి అనండి, రోడ్లు అనండి, దగ్గర ఒక 10,000 కిలోమీటర్ల రోడ్లు ఎక్స్ట్రా వేసినారు ఈ 10 సంవత్సరాలలో. అంటే ఒక సంవత్సరానికి 1000 కిలోమీటర్ల రోడ్లు ఎక్కువ వేసినట్టు. రోడ్లు అనండి, ఫ్లైఓవర్లు అనండి, బ్రిడ్జిలు అనండి, మీరు ఎక్కడికి పోయినా కూడా కొంత అయితే అసెట్స్ అయితే క్రియేషన్ జరిగింది కదా. ఒక అద్భుతమైనటువంటి ఎలక్ట్రికల్ కారిడార్ వస్తుంది కదా నల్గొండ జిల్లాలో.
2 థర్మల్ స్టేషన్లు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, భూపాలపల్లి థర్మల్ స్టేషన్ ఫైనలైజ్ అయ్యి బయటకు వచ్చింది కదా. ఇవన్నీ కూడా నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అని నేను అనుకున్నాను. ఈవెన్ చివరికి దళిత బంధు ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, లేదా గురుకుల పాఠశాలలు పెట్టినా, పెన్షన్లు ఇచ్చిన, పెన్షన్లని సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అని అంటారు, వాళ్ళ సెక్యూరిటీ కోసం ఇస్తున్నటువంటి. కాబట్టి అంటే ఈ రెండింటిని బేరీజ్ వేయండి. నేను నిజంగా కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నాను, ఊరికి నా ఆవేశాలకు పోయి వాళ్ళు పెట్టనేవద్దు, వాళ్ళు ఇవ్వనేవద్దు, ఇవన్నీ కాదు. వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పనియండి. మీ సమయంని మీరు వాడుకొని మీరు ఏమేమి చేశారో చెప్పండి. ఏమేమి చేశారో, ఏ రకమైనటువంటి తెలంగాణను సృష్టించారు. మీరు అన్ని రకాలుగా ఇప్పుడు దానిలో అంత చేసి ప్రతి సంవత్సరం ఇంత ఎత్తున పెరిగింది, కానీ 2021-22లో తగ్గినట్టుగా అనిపిస్తుంది. అంత సంకుచితం ఎందుకు? తగ్గుతుంది. అరే 2021-22లో కరోనా ఎఫెక్ట్ అయ్యుండొచ్చు, ఇంకోటి అయ్యుండొచ్చు, తగ్గొచ్చు, దేశమంతా తగ్గుతుంది. మనకంటే 3 రాష్ట్రాలు మనకంటే ఎక్కువ ఆదాయం తెచ్చుకోవచ్చు, తప్పేమి. దాన్నే మీరు దీనిలో పెట్టాల్సిందే. మీరు పెట్టాల్సింది ఏంటిది? ఇంత వేస్ట్ అయింది, ఈ డబ్బులు మురిగిపోయినాయి, వీటిని వాడుకోలే, ఇది చెప్పాలి కదా. ఇవి కాదండి మీరు అంటే ఇవన్నీ అనుకుంటాం మనం. నేను సామాజిక పెట్టుబడి అంటే ఎట్లుంటుందంటే 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సపోజ్ గొర్రెల పంపిణీ ఉంది. గొర్రెల పంపిణీ నవ్వినారు, గొర్రెలు ఇస్తారట, మమ్మల్ని అడుక్కోమంటారా, మేము గొర్రెలు కాయాలన్నా అని వాళ్ళకి చదువు చెప్పి ఉద్యోగాలు ఇచ్చే బదులు గొర్రెలు ఇచ్చినారు. నిజానికి అది ఒక జాతి ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసింది. అసలు మనం ఇవాళ చాలా ఇదిగా మాట్లాడుకుంటున్నాం, కానీ గొల్ల సామాజిక వర్గం, ఎవరైతే గొర్రెల కాపర్ల సామాజిక వర్గం ఉందో వాళ్ళు స్వయం సమృద్ధి అనేటువంటిది మనం ప్రత్యక్షంగా చూస్తాం అక్కడ పోతే. మేము చాలా డీటెయిల్డ్గా చూసినాం వాడిని. అట్లాగే చేపల పెంపకం. నేను ఒకటే అంటుంటా, ఒక 10 సంవత్సరాల కింద ముదిరాజులకు టికెట్ ఇవ్వాలంటే ఒక జ్ఞానేశ్వర ముదిరాజు పోటీ పడేవాడు, లేదా ఒక ఈటెల రాజేందర్, ఆయన అప్పటికి ముదిరాజు అని చెప్పుకోలేదు, అయినా సరే ఆయనను కన్సిడర్ చేశారు. ఇవాళ 20 మంది అండి, మొన్న 20 మంది పోటీ చేసినారు. 20 మంది అన్ని పార్టీల్లో, బీఎస్పీ, బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, ప్రతి చోటు నుంచి పోడు. ఒక బీఆర్ఎస్లో ఇలా, కానీ కాంగ్రెస్ కూడా ఇప్పుడు శ్రీహరి ముదిరాజు వచ్చినాడు, మనం ఊహించలే. ఇట్లాంటి చాలామంది రేపు ఉన్నారు. అంటే ఈ ఆర్థిక స్వావలంబన అనేటువంటిది, చేపల పెంపకం అనేటువంటిది అదొక విప్లవంలాగా వచ్చింది. 5 రెవల్యూషన్స్ అని చెప్తున్నారు కదా, 100% తెలంగాణ 5 రెవల్యూషన్స్కి ఒక పుట్టినిల్లు లాంటిది. డెఫినెట్గా 5 రెవల్యూషన్స్ రేపు ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చేస్తాయి. ఇవి మరి ఇప్పుడు గొర్రెలకు మీరు ఫ్రీగా ఇచ్చినారు, అప్పు తెచ్చినారు. వాళ్ళు నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఉంది ఒకటి, NCFD ఏదో, అక్కడ తీసుకొచ్చారు. అక్కడ ఎందుకు అప్పు తెచ్చారంటే మరి ఈ స్కీమ్ కోసం తెచ్చినారు. ఏ ప్రభుత్వమైనా ఇది చేస్తే ఇది మంచి సాంప్రదాయం. మీరు చెప్పినారు, వాళ్ళను కూడా చెప్పనియండి. వాళ్ళను కూడా ఇవాళ మీరు ఎట్లాగైతే అప్పుల ప్రణాళిక చెప్పినారో, అప్పుల పద్దు చెప్పినారో, రేపు వాళ్ళు డెవలప్మెంట్ ప్రణాళిక కూడా చెప్తారు. చెప్పనియండి, ఎక్కడెక్కడ ఎంత డెవలప్మెంట్ చేశారు, ఎంత ఇది చేశారు, ఎక్కడ ఎంత ఆస్తులు క్రియేట్ చేశారు, ఎన్ని మైళ్ళ రోడ్లు వేశారు, ఎన్ని కిలోమీటర్ల ఇవి కాలువలు కట్టించారు, లేదా అన్నీ ఒక గణాంకాలు ఉంటాయి కదా. ఒక ఐటీ హబ్ అనండి, ప్రతి జిల్లాలో ఇదనండి, ప్రతి జిల్లా కలెక్టరేట్ అనండి, రకరకాల ఇవి ఉన్నాయి కదా. ఇవి కూడా చెప్పండి. 2 బేరేజ్ వేసుకొని ఒకవేళ వీళ్ళు తప్పు చేసినారు అనుకుంటే, ఒకవేళ ఇప్పటి వరకు జరిగినటువంటి 10 ఏళ్ల ప్రణాళిక తప్పనుకుంటే, మీరు దానికి భిన్నమైనటువంటి ప్రణాళికను అనుసరించండి. ఆ విధానానికి స్వస్తి చెప్పండి. స్వస్తి చెప్పి మేము ఇవి చేయము, ఇవి మాత్రమే చేస్తాము అని చెప్పండి. వీళ్ళు ఇంత దుబారా చేసినారు, మేము ఆ దుబారాన్ని మేము తగ్గించుకుంటాము. మొత్తం నెల ఖర్చులు ఇవ్వండి. నెల ఒక ముఖ్యమంత్రికి కార్యాలయం మీద GAD నుంచి ఎంత ఖర్చు పెట్టినారు, ఒక ముఖ్యమంత్రే కాదు, ఓవరాల్గా అందరూ మంత్రివర్గానికి, అందరికీ మీ పెట్రోల్, మీ డీజిల్, మీ ఎయిర్ ఫేర్, మీ ఫ్లైట్ కిరాయిలు, మీ ఇంకోటి, మీ భోజనము, మీ సిబ్బంది, ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ ఉండండి. తప్పేముందల్లా అవి కూడా తీయండి. లాస్ట్ తప్పు కానే కాదు. ఎప్పుడు తీయాలది? వాళ్ళకంటే మీరు ఖర్చు తక్కువ పెట్టినప్పుడు డెఫినెట్గా చూపించాలి. ట్రాన్స్పరెంట్గా కాదు, మేము పొదుపు పాటిస్తున్నామని చెప్పండి. అది మార్గం. రెండవది 34% మీరు జీతాలు ఇస్తున్నాము. వాస్తవం అది. రాష్ట్రంలో, దేశంలో నాకు బాగా గుర్తు,
నేను కూడా ఒక ఎంప్లాయీనే కాబట్టి, అంటే నేను రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీని కాదు, అది వేరే సంగతి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఈ మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమానమైన జీతాలు ఇస్తామని ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టారు వాళ్ళు. తర్వాత ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రికి. ఏమని ఇచ్చారు? మాకు కేంద్ర ప్రభుత్వం వద్దు, మీరే ఏదో ఒకటి నిర్ణయించండి. ఆయన 40%, 39% ఫిట్మెంట్ ఇచ్చేసి పెట్టినాడు. అంటే నిజం కూడా అప్పుడు చాలామంది ఆశ్చర్యపోయినారు. సో 11%, 17% రికమెండ్ చేసింది అప్పుడు. ఇప్పుడు మొన్న అప్పుడు 15% అంటే నేనేమంటున్నా అంటే, ఎస్ మీరు కనిపించింది అనుకోండి, కమిషన్ వేయండి. ఇట్లాగ మీ పేరు విజన్ వేస్తారు కదా, ఇప్పుడు వేయాలి. వేసినప్పుడు ఆ కమిషన్కి చెప్పండి, జీతాలకు ఇంత తగ్గించాలి, మేము పొదుపు పాటిస్తాం. ఎస్ నేను కూడా సపోర్ట్ చేస్తాను, మీకు ఆ పని చేయండి, ఆ పొదుపు పాటించండి. మీరు ఈ పొదుపుల గురించి వీటి గురించి ఆలోచించి. కానీ మొన్న నేను ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఐటమ్ చదివాను. రైతు బంధు 10,000కే పరిమితం చేస్తే, 10 ఎకరాలకే 10 ఎకరాలకి పరిమితం చేస్తే మారేది ఏమీ ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ హామీ ఇచ్చారు. ఒకటి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పటివరకు ఏం చెప్పారండి? లక్షల ఎకరాలు ఉన్న వాళ్ళకు, 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకు, ఐఏఎస్లకి, సినిమా యాక్టర్లకి అని పేర్లు కూడా తీసుకొని మాట్లాడినారు కదా. చేయండి ఆ పని. 10 కూడా వద్దు, 5 ఎకరాలకే పరిమితం చేయండి. దిస్ మై డిమాండ్. 5 ఎకరాలకు పరిమితం చేయండి. ఎంప్లాయీస్ అందరిని తీసేయండి, ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నటువంటి ఎంప్లాయీస్. మాకు వాళ్ళ భూమి ఉంటే మాలాంటి కూడా తీసేయండి. ట్యాక్స్ కట్టిన ప్రతి ఒక్కరిని తీసేయండి. వైట్ కేష్ రేషన్ కార్డు ఉన్నోళ్ళకే వేయండి. అది పొదుపు అంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. అట్లా కూడా చేయండి. ఇవి ఎట్లా చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఇంకెంతో కాలం మనం ఏం జరిగింది అనే దాని మీద ఆలోచించరు. ఇది కొంచెం టైం కన్జ్యూమ్ అవడానికి పనికి వస్తుంది. ఈ అసెంబ్లీ సెషన్ దీని మీద వెళ్ళిపోతుంది. కానీ మీరు యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ విత్ బడ్జెట్. రేపు నెక్స్ట్ సెషన్కి మీరు బడ్జెట్ పట్టుకొని రావాలి. సో ఆ బడ్జెట్ పట్టుకోవడానికి రావడానికి ఒక బేస్ పేపర్ లాగా, ఈ వారం రోజుల దాడులను తట్టుకోవడానికి ఒక ఇది షీల్డ్ పత్రమో శ్వేతపత్రమో తెలియదు, దానికి ఇది పర్ఫెక్ట్గా పనికి వస్తుందని నేను అనుకుంటున్నా. ఇది అయినా సరే ఇది మంచి సంప్రదాయం. దాని ఆన్సర్స్ను కూడా మీరు నేను మొన్న ఒక ట్విట్టర్లో దీనిలో ట్వీట్ చేశాను. మొదటి రోజు చూసిన తర్వాత ఎవరు ప్రతిపక్షమో ఎదురు అధికార పక్షమో నాకు అర్థం కావట్లేదు. గవర్నర్ ప్రసంగ గారికి ధన్యవాద తీర్మానంపై నేను ఇప్పుడు దీని మీద కనుక ఫెయిర్ డిస్కషన్ జరిగితే, ఈ శ్వేతపత్రం మీద ఫెయిర్గా డిస్కషన్ జరిగితే, రేపు అభివృద్ధి మీద ఆన్సర్ కేటీఆర్ చేయాల్సి వస్తుంది, హరీష్ చేయాల్సి వస్తుంది. మా అభివృద్ధి ప్రణాళిక ఇది, మేము ఇది చేసినాము, మేము ఇది. ఎవరైనా దూరం నుంచి చూసిన వాళ్ళకి, రాజకీయాలు చూడని వాళ్ళకి, ఓహో వీళ్ళు అధికార పక్షము, వాళ్ళ అరుపులు కేకలు, వాళ్ళు మీరు గమనించండి. ఇవాళ సెషన్లో 5 మంత్రులు మాట్లాడుతున్నారు. కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, బట్టి గారు, శ్రీధర్ బాబు గారు, వాళ్ళు ఉన్న మంత్రులు అందరూ మాట్లాడుతున్నారు. ఉన్నదే 6 11 కాదా? 6 రావాల్సిన వాళ్ళు. ఈ 11లో 6 మాట్లాడుతున్నారు. హరీష్ రావు కూడా మాట్లాడుతున్నారు. అంటే చూసే వాళ్ళకి మైమ్ ఇది ఉంటుంది కదా, మ్యూట్లో చూడండి, ఓహో ఈయన అధికార పక్షము, ఆయన మీద 6 దాడి చేస్తున్నారు. అంటే ఈ కల్చర్ వద్దు. 1 to 1 మాట్లాడుకోండి, తప్పేముంది? ఒకళ్ళు రెడీ అండి, మాట్లాడండి. అవును ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, చలో అనుకుందామండి. భారతదేశంలో ఈ ఆర్థిక విధానము బాగాలేదనుకుంటే మార్చుకోవచ్చు. ఆర్థిక విధానాన్ని అమలు చేసిన వాళ్ళు శిక్షార్హులు కాదు. ఆర్థిక విధానం అనేది అవినీతి కాదు. అవినీతి అంటే నిధుల దుర్వినియోగం కానీ, లేదా డైవర్షన్ కానీ, లేదా మిస్అప్రాప్రియేషన్ అంటే మిస్అప్రాప్రియేషన్ కానీ, ఇటువంటి ఏవైతే ఫైనాన్షియల్ క్రైమ్స్ ఉంటాయో అవి మాత్రమే తప్పులు. వాళ్ళకు నచ్చిన ఆర్థిక విధానం. ఇప్పుడు నెహ్రూ ఆర్థిక విధానం గురించి మాట్లాడుతున్నారండి కేంద్రంలో. నెహ్రూను తిడుతున్నారు. ఎప్పుడు నెహ్రూ చనిపోయిన తర్వాత 70 ఏళ్ళకి తిడుతున్నారు, ఇంకా 60 ఏళ్ళకి కూడా. అది కూడా మంచిది కాదు. ఆయన తనకు నచ్చినటువంటి విజన్ ప్రకారం తీసుకున్నారు. ఈవెన్ నేనేమంటున్నా ఈ టైంలో అయినా, ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా, పివి నరసింహరావు గారు ఒక కొత్త ఆర్థిక విధానాలను తీసుకొచ్చినారు. అప్పుడు కమ్యూనిస్టులు, వీళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ దుమ్మెత్తిపోసినారు. ఎస్ మేము కూడా దుమ్మెత్తిపోసినాము. కానీ స్లోగా అదే మంచిది, అదే పద్ధతి అని తర్వాత వచ్చినటువంటి బీజేపీ కూడా అదే విధానాలను కంటిన్యూ చేసింది. రేపు నిజంగానే ఎవరైనా కమ్యూనిస్టులో లేదా థర్డ్ ఫ్రంటో ఇండియా కూటమి వచ్చి ఈ ఆర్థిక విధానాలు బాగలేవు, ఇగో ఇంత ఇదైపోయిందని ఇంకో ఆర్థిక విధానం ఇంకో పద్ధతిలో పో. ఐ మీన్ అదొక పాలసీ. పాలసీ కెనాట్ బి ప్రాసిక్యూటెడ్. పాలసీ మీద నువ్వు ఇది చేయలేదు, ఎందుకంటే అది శాసనసభ ఆమోదించిన పాలసీ. సో నేనేమంటున్నానంటే, ఎస్
ఇది చాలా ఒక మంచి పద్ధతి. దీని మీద కూలంకషమైన చర్చ జరగాలి, స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చ జరగాలి, మంచి పద్ధతిలో జరగాలి. ఇది ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి. దీని గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరము లేదా ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరము లేదు. దీని తర్వాత అయినా ఖచ్చితంగా మనకు మీ అందరికీ పెన్షన్లు వస్తాయి, మీ అందరికీ రైతు బంధు వస్తుంది, మీ అందరికీ ఫ్రీ కరెంట్ వస్తుంది. ఇవన్నీ సంక్షేమ పాలన సంక్షేమ పథకాలు అనేవి ఖచ్చితంగా మీకు అందుతాయని నేను ఆశిస్తున్నాను. సో ఇప్పటి ఈ లెక్కలు ఈరోజు చెప్పినటువంటి లెక్కలన్నీ కూడా వాళ్ళ మేనిఫెస్టోకి సంబంధించి దానికి అనుగుణంగా ఉన్నాయా లేదా, లేకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి అనేది ముందుకు వెళ్తుందా లేదా, దేని మీద ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది? అంటే వీళ్ళు కేవలం పోస్ట్ మార్టం రిపోర్ట్ అనుకుంటున్నాను. ఓకే, దిస్ ఈజ్ నాట్ ప్రోగ్రెస్ రిపోర్ట్, దిస్ ఈజ్ ఎ పోస్ట్ మార్టం రిపోర్ట్. దే హ్యావ్ టు కమ్ విత్ దేర్ ప్రోగ్రెసివ్ రిపోర్ట్, ఓన్ ప్రోగ్రెస్, ఓన్ డిజైన్. అంటే వాళ్ళ బడ్జెట్. ఇప్పుడు నాకు చాలా అభ్యంతరాలు, 3వ చాప్టర్లో నాకు చాలా అభ్యంతరం ఏంటంటే ఇది ఒక విజన్ లేదు వీళ్ళకి, ఇంత పెట్టుకున్నారు. చాలా మీరు తగ్గించండి. ఎవరొద్దన్నారు? 3.5 లక్షల కోట్ల నుంచి 1.5 లక్షన్నరకే పెట్టండి బడ్జెట్. వాస్తవంగా రెవెన్యూకు సరిపోయే బడ్జెట్ ఎవ్వరు పెట్టుకోడండి, ఎవ్వరు పెట్టుకోరు. ఈ పూటలో మనం రోజు అరకిలో గ్లాసు బియ్యం వండుతాం కాబట్టి నెలకు 10 కిలోలే అవుతాయి కాబట్టి కరెక్ట్ 10 కిలోలే కొనుక్కొచ్చుకొని ఉండరు. ఓ బ్యాగో అర బ్యాగో కొనుక్కొచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఇది ఉండదు. ఎవరైనా వస్తే ఏం చేస్తారు మీరు? కొంచెం లాంగ్ టర్మ్ విజన్ అంటాం మనం. ఇవన్నీ కూడా ఏమంటే ఎప్పుడైనా సరే బడ్జెట్లో ఉండే ప్రిన్సిపల్ అండ్ ఫిలాసఫీ ఏంటంటే ఒక గోల్ పెట్టుకుంటారు. ఈ గోల్ దేన్ని బేస్ చేసుకొని పెట్టుకుంటారు? మాకు ఇంత రాబడి వస్తుంది అనేటువంటిది చేసుకుంటారు. మనకి ఈ రాబడి పెరుగుతూ వచ్చింది, ఎప్పుడు తగ్గలే. మీరు అది గుర్తుపెట్టుకోండి. కోవిడ్ వచ్చేదాకా తగ్గలే. మీరు ఇవన్నీ రాసినారు కదా, పోయిన మా 16 మంది ముఖ్యమంత్రులు మా తాతలు నేతలు మూతులు దాగినారు, వీళ్ళు మొత్తం తెలంగాణలో మొత్తం అంతా పెట్టి అమృతం ఇచ్చిపోయినారు అన్నారు కదా. మరి వాళ్ళు ఎందుకు ఈ బడ్జెట్లో ఈ ఎస్టిమేషన్స్ని ఎక్కువ వేసినారు? ఎక్కడి నుంచి తెచ్చినారు వాళ్ళ డబ్బుల్ని? అది బిగినింగ్ జీరో. అది 2014 అనేది జీరో నుంచి ఉండేట ఆయన ఏమనుకుంటాడు? ఒక 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తా అనుకుంటాడు, 20 పెట్టుకుంటాడు. 20 పోతే 15 పోయి ఉండొచ్చు ఆయనకు ఉన్నటువంటి దీన్ని బట్టి. నెక్స్ట్ ఇయర్ ఏమనుకుంటే నేను 15 కదా, ఇవాళ కొంచెం రోడ్ బాగుంది, చలో నేను 30 కిలోమీటర్లు పెట్టుకుంటా అంటాడు. ఇట్లా పెంచుకుంటూ పోతారు. అట్లా పెంచుకుంటూ పోయినారు. రెండోది, చాలా ధైర్యవంతుడు బిగ్ గోల్ పెట్టుకుంటాడు, సాధించి తీరాలా ఎట్లయినా చేసి. ఎందుకంటే ప్రెషర్స్ ఉన్నాయి. తెలంగాణ మూవ్మెంట్ అనేటిది చాలా టార్గెట్స్ని పెట్టింది గవర్నమెంట్కి. అది ఉద్యోగాలు అనండి, లేకపోతే ఇంకోటి అనండి, మంచి పాలన అనండి, నీళ్ళే ఒక పెద్ద మనీని మొత్తం ఇంకిపోయినాయి. మనీ నీళ్ళలో, కాళేశ్వరంలో నీళ్ళ ప్రాజెక్టులో మనీ ఇంకిపోయింది. అంత డబ్బులు వాళ్ళు కూడా రాసినారు, వీటన్నిటికీ డబ్బులు పెట్టినారు. సో మీరు చెప్పండి, మీరు చెప్పారు జూరాల మేమే కట్టినాము, ఏంది ఎవడికో పనికి వచ్చే నాగార్జున సాగర్ మేము ఎన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియదా ఎన్ని ఎకరాలు పారుతుంది నాగార్జున సాగర్తో? నాగార్జున సాగర్ను కట్టించిన ఘనత, ఆ ఖర్చు తెలంగాణ మీద వేయడానికి ఆఫీసర్ ఎవడో వాడికి సిగ్గు ఉండాలి కదా, కామన్ సెన్స్ ఉండాలి కదా. తెలంగాణదా నాగార్జున సాగర్ అంటే ఎంత తెలివి లేకుండా రాసినారండి ఇది. అదట తెలంగాణదట, తెలంగాణకు ఆంధ్ర ముఖ్యమంత్రి చాలా ఉదారంగా చేసినాడు దాన్ని. అవి ఇంత ఇది ఎక్కువసేపు మాట్లాడుకుంటే మనం ఎక్కువ ఇరిటేట్ అవ్వాల్సి వస్తుంది. నేనేమంటున్నా అంటే ఇదంతా కూడా ఒక డ్రామా. ఈ డ్రామా స్టెబిలైజ్ అవ్వడానికి పోనీ ఈ డ్రామా ఇట్లా గడిచిపోయి నెక్స్ట్ పాత్రధారులు అయితే బడ్జెట్ పట్టుకొని సూట్ కేసు పట్టుకొని రావాలి కదా. అప్పుడు మీరు వాస్తవ బడ్జెట్ పెట్టండి. అంటే ఒకటండి, ఎప్పుడు కూడా జీవితాంతం తిట్టుకుంటూ గడపలేదు. భారత రాజ్యాంగం, నేను చాలాసార్లు చెప్తున్నా, రాజ్యాంగ సభలో రాజ్యాంగాన్ని సమర్పించినప్పుడు అంబేద్కర్ గారిని మాట్లాడని అందరూ రిక్వెస్ట్ చేస్తారు అని చెప్తారు. ఇవాళ రాజ్యాంగం వచ్చింది, సంతోషం, కానీ మీరు ఒక హక్కును కోల్పోయినారు. మీరు ఏం హక్కును కోల్పోయినారంటే, ఇక ముందు ఏది బాగలేకపోయినా బ్రిటిష్ వాడిని తిట్టలేము, మనంతట మనమే తెచ్చుకున్నాం కాబట్టి, మనంతట మనమే బాగు చేస్తామని చెప్పినాం కాబట్టి, మనంతట మనమే స్వాతంత్రం వస్తే అందరం విముక్తి అయిపోతామని చెప్పినాం కాబట్టి, రేపు మన బాధ్యత. నేను మా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి చెప్పేది కూడా అదే. మీరు అయిపోయింది, యుద్ధం అయిపోయింది, క్షతగాత్రులు వెళ్ళిపోయినారు, వాళ్ళ పాలన అయిపోయింది. ఈ శ్వేతపత్రంతో మీరు ఆ పాపాలను కూడా కడిగేసుకున్నారు. రేపు మీరేం చేస్తారో చెప్పండి. ఫ్రెష్ చాప్టర్ ఎట్లా ఉంటుందో చెప్పండి. అది కదా మీరు తెలంగాణకు మేమేదో చేస్తామని చెప్పారు కదా,
మేము తెలంగాణ ఒక మార్పు తీసుకొస్తామన్నారు కదా. ఆ మార్పును చూపించండి. పాత కాయిదాలని ప్రింట్ చేయడము మార్పు కానే కాదు. తమ మార్క్ని ఎట్లా చూపిస్తారనేది ఎగ్జాక్ట్లీ మార్పు కాదు, మార్కు ముఖ్యం. మీ మార్కుని ఎట్లా చూపిస్తారో మీ బడ్జెట్లో చూపించండి. దీని మీద ఊరికి చర్చ అక్కర్లా. ఇది నిజానికి ఇది ఒక మంచికి. అందరు అసెంబ్లీలో తనుకుంటారా, తిట్టుకుంటారా, కొట్టుకుంటారా, అక్కడికి ఆపండి. మళ్ళీ రేపటి నుంచి కూడా బడ్జెట్లు లేదు, అప్పులు లేవు. రెండవ సలహా కూడా ఏంటంటే మీ మంత్రులకు కొంత ట్రైనింగ్ ఇవ్వండి. అంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. దే ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ కాన్స్టిట్యూషనల్ రిప్రజెంటేటివ్స్. మూడవది, ఈవెన్ మీ గొంతుల మాడ్యులేషన్ కూడా మార్చుకోండి. ఐ మీన్ యూ షుడ్ నాట్ appear as you are attacking your enemy. No. After all, that is people's house. అక్కడ ఉన్నది ప్రజల రిప్రజెంటేటివ్. యు ఆర్ షౌటింగ్ అట్ సంబడి, దట్ మీన్స్ యు ఆర్ షౌటింగ్ అట్ పీపుల్. దాన్ని కూడా గమనించండి. అంటే కొంచెం కల్చరల్ చేంజ్ తీసుకురండి. మీ అడ్మినిస్ట్రేటివ్ కల్చర్లో, పొలిటికల్ కల్చర్లో కూడా కొంత మార్పు తీసుకోండి. మార్పు అంటే కేవలం కుర్చీ మార్పు కాదు. మార్పు అంటే ఈవెన్ మిగతా అన్నిట్లలో పద్ధతుల్లో, సాంప్రదాయాల్లో కూడా మార్పు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. సో ఓన్లీ అప్పుల మీద ఫోకస్ పెట్టారు, పెంచినటువంటి ఆస్తులు వీటన్నిటి మీద ఎందుకు ఫోకస్ పెట్టలేదు అనేది ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి వస్తున్న. దట్ ఈస్ ట్రూ. నేను ఇందాక అందుకే చెప్పాను. వాళ్ళు బదనాం చేయదలుచుకున్నారు. మీరు సమాధానం చెప్పండి. బదనాం చేసిన వాడికి సమాధానం చెప్పండి. మేము ఇన్ని క్రియేట్ చేసినాము. ఇందాక చెప్పిన అన్నీ కూడా అందులో భాగమే. ప్రాజెక్టులు కట్టినారు, చెరువులు తవ్వించారు. ఇది అశోకుడు గురించి చెప్పట్లేదు, నేను కేసీఆర్ గురించి చెప్తున్నా. ఇప్పుడు చెరువులకు పూడికలు తీపించారు, చెట్లు పెట్టించారు, రోడ్లు వేశారు. ఇవన్నీ వాస్తవమే కదా. నేను 4వ తరగతిలో, అంటే 30 ఏళ్ళ కింద, 30 కాదు ఇంకెక్కువ ఏళ్ళ, 50 ఏళ్ళ కింద, 50 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ కింద, 45 ఏళ్ళ కింద చెరువులు తవ్వించారు, వాస్తవము. అప్పుడు ప్రాజెక్టులు లేవు కాబట్టి బావులు తోడించారు, వాస్తవము. చెట్లు నాటించారు. మీరు హరితహారం మీదనే వాళ్ళు కొన్ని వేల కోట్లు ఖర్చు చేసిన. మనకు క్యాంపా ఫండ్స్ వస్తాయి. అవి వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ సెవరల్ ఇనిషియేటివ్స్. సింపుల్ అండి. ఈ గ్రామము అభివృద్ధి చెందిందా లేదా, ఈ పల్లెలు అభివృద్ధి చెందినాయా లేదా, ఈ పంచాయతీలు అభివృద్ధి చెందినాయా లేదా. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవార్డులలో దాదాపు 60-70% అవార్డులు ఒక్క స్టేట్కే వస్తున్నాయి. అది కూడా అక్కడ ఉంది బీజేపీ. అది బీజేపీ ప్రభుత్వం అయినప్పటికీ, వాళ్ళు నిధులు ఇవ్వకపోయినప్పటికీ, అయినప్పటికీ బాగు చేసినడానికి అది బీజేపీ అని కూడా అన్నాను, అది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తర్వాత కూడా అది బాగు చేయలేదనంటే మరి మిమ్మల్ని ఎవరు గుర్తిస్తారు? మిమ్మల్ని ఎవరు గుర్తిస్తే బాగు చేసినట్టు? సో నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ఎక్కడ లోపాలు జరిగినాయో చెప్పినారు. మరి ఇప్పుడు కాదు, ఇంకో 2 రోజులు అసెంబ్లీలో చెప్పాడు. కానీ మళ్ళీ దీన్ని పదే దీని చుట్టూ తిరిగి మీ అభివృద్ధిని, మీ మార్గాన్ని మర్చిపోకండి. సో నిజంగానే అవకతవకలు జరిగాయి, అక్కడంతా అక్రమాలు ఉన్నాయి, లేకుండా సొమ్మునంతా వీళ్ళు మళ్లించారు, తినేశారు అనుకున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి హైకోర్టుకు వెళ్లారు, సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నారు. అలా అన్ని డిపార్ట్మెంట్లో ఎక్కడైతే అవకతవకలు ఉన్నాయి, ఎక్కడైతే అవినీతి జరిగింది అనుకుంటే ప్రతి దానికి వెళ్ళొచ్చు కదా. అలా ఇప్పుడు అంటే అది అటువంటి స్కోప్ కానీ అటువంటి ఎన్విరాన్మెంట్ కానీ ఉండకూడదు రాజకీయాల్లో. లేదు అట్లా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అదే. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పద్ధతిలోనే కనుక మీరు కేసులు పెడితే రేవంత్ రెడ్డి కూడా పనిచేయలేడు. మాకు అడ్మినిస్ట్రేషన్లో ఒకటి చెప్తుంటారు, మీకు ఏ విమర్శ రాకుండా ఉండాలంటే, మీ మీద ఏ అలిగేషన్ రాకుండా ఉండాలంటే మీరు ఏం పని చేయొద్దు. ఓకే, యూ జస్ట్ గో టు ఆఫీస్ అండ్ సిట్ అండ్ టేక్ యువర్ సాలరీ అండ్ కమ్ హోమ్. మిమ్మల్ని ఎవరు అన్నారు? మీ అవినీతి ఉండదు మీ దగ్గర. మీరు స్పెండ్ చేస్తున్నారంటే, పని చేయడం స్టార్ట్ చేసినారంటే విమర్శించేవాడు ఉంటాడు. పని చేయకపోతే ఎవడు విమర్శించాడు. పని చేయట్లేదు అని అంటాడు, కానీ తిన్నాడు అనడు, అక్రమం చేసిండు అన్నాడు, బంధుప్రీతి అన్నాడు, వాళ్ళ కులమోడికి పెట్టిండు అన్నాడు, వాళ్ళ ఊరోడికి పెట్టిండు అన్నాడు. అసలు చేయకపోతే అయిపోయింది కదా, పట్టించుకోవడం మానేసి. అది ఎవరు పట్టించుకో. ఇది అట్లుంటుంది. కాబట్టి నువ్వు ఏ పని చేసినా నీ మీద ఒక ఆపాదింపు ఉంటుంది, మీ మీద ఒక నెగటివ్ ప్రచారం ఉంటుంది, అబ్జర్వేషన్ ఉంటుంది, దుమ్మెత్తి పోషణం ఉంటుంది. చలో రెడీ. మీరు ఏదైనా నేను ఎందుకంటే నేను అడ్మినిస్ట్రేషన్లో ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా. మేము 35,000, 37,000, 36,000 ఇచ్చినాం. 92%, 93% సక్సెస్ రేట్ మాది. మాకు ఇచ్చిన ఉద్యోగాలలో 38,000 ఇస్తే 36,000 వాపసు ఇచ్చేసినాం. ఆయన కూడా రోజు ఎవడో అంటుంటాడు. ఈ రోజు అనేటువంటి మనం సమానం చెప్పుకుంటూ ఉండలేము. అసలు మనం ఇప్పటిలాగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా 3 ఏళ్ళు 5 ఏళ్ళు గడిపినాం అనుకో, మీకు అసలు సమస్య లేదు కదా, సమస్య లేదు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో ఇటువంటి విమర్శలు ఉంటాయి. విమర్శ అనేటువంటిది నిందారోపణ కాదు. నిందారోపణ కూడా నేరం కాదు.
ఇవి నేరము కూడా చాలాసార్లు శిక్షార్హమైనది కాదు. కాబట్టి ఈ వైట్ పేపరే ఒక ఉరితాడని రాసిండేవాడు నిన్న. వైట్ పేపర్ ఎందుకు ఉరితాడవుతుందిరా? ఇలా ఏం లేదు. ఇలా కేవలం గణాంకాలు, పద్దులు, ఖర్చులు. ఒకటే పొలిటికల్ అటాక్ ఎక్కడ ఉందంటే పార్ట్ 3లో ఉంది. ఆ పార్ట్ 3 అనేటిది ఎవరు రాశారో నాకైతే తెలియదు. కాబట్టి ఇట్లా కాకుండా ఇంకొక రకంగా చేయాలి అనేది ఇందులో ఉండదు. అది స్ట్రాటజీ పేపర్లో ఉంటుంది. ఇది కూడా అంటే ఇటువంటి వైట్ పేపరు, స్ట్రాటజీ పేపర్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి జార్గ్ అనేది మంచిది. మళ్ళీ అది రివిజిట్ చేస్తుంది ఇప్పుడు. అటువంటిది మళ్ళీ రేపు ఏమన్నా స్ట్రాటజీ పేపర్ తీసుకొస్తే సంతోషం. సో ఆ మాట కూడా అన్నట్టున్నారు కదా, గురువు గారిని ఫాలో అయినట్టున్నారు ఆంధ్ర హరీష్ గారు ఎందుకు అన్నారో తెలియదు నాకు. కానీ ఈ అంటే బహుశా నేను వారికి కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, వారికి చెప్తున్నా, ఈ 3rd చాప్టర్ ఏదైతే ఉందో, 3rd పార్ట్ ఏదైతే ఉందో చాలా ఎంబరాసింగ్గా ఉంది. ఒక రకంగా తెలంగాణ వాళ్ళకి అసలు ఏం జరగలేదు, అన్యాయమే లేదు, మేము చాలా గొప్ప వాళ్ళం, మేము పరిపాలనలో ప్రపంచ రికార్డు ఉన్న వాళ్ళం, మీకు పరిపాలన చేత కాలేదు అని ఉంది. అలాంటప్పుడు తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం కూడా లేకుండే కదా. అసలు ఎందుకు ఇచ్చినారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు కొట్లాడినా కూడా ఇది చదివిన తర్వాత అరే ఇంత బాగున్నాక ఇంకా తెలంగాణ ఎందుకు అనేటువంటి ధోరణిలోకి తీసుకుపోయినారు. బట్ ఐ మీన్ ఫైన్ ఓవరాల్గా అంటే ఎప్పుడో ఒకసారి ఒక ఫైనల్ స్టేట్మెంట్ అయితే ఇవ్వాలి కదా. నేను అనుకుంటున్నా ఈ శ్వేతపత్రం ఫైనల్ స్టేట్మెంట్ ఆన్ అలిగేషన్స్ అగెనిస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. నెక్స్ట్ మళ్ళీ ఉండకూడదు అసలు అయితే. ఎందుకంటే మీరు ఇచ్చినారు, లెట్ పీపుల్ జడ్జ్, ప్రజలు దాన్ని నిర్ణయించుకుంటారు. యూ కమ్ అప్ విత్ ఆల్టర్నేటివ్ ప్లాన్. ఇలా మొత్తంలో చెప్పింది ఏంది, తెలంగాణ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు 10 ఏళ్లలో సరిగ్గా లేవు, మీరు సరి చేయండి, అందుకే మీకు అధికారం ఇచ్చారు, అందుకే కదా మీకు అధికారం ఇచ్చింది. మీరు ఇంకో 10 ఏళ్ళు ఉండండి, 10 ఏళ్ళు కదా శాశ్వతంగా ఉండండి, బాగు చేస్తే శాశ్వతంగా ఉంటారు కదా. లెట్ us see that. ఐ మీన్ మంచిదండి, మంచిగా కోరుకోవాలి ఎప్పుడైనా. మార్పు ఎలా ఉంటుంది, మార్పు మంచిదే కాదు, మార్పు కూడా మంచిదే. కానీ అదే నేను ఒకటే కోరుకునేది ఏంటంటే ప్రజాధనం దుర్వినియోగం కావద్దు, ప్రజా సమయం దుర్వినియోగం కావద్దు, శాసనసభ దుర్వినియోగం కావద్దు, బయట కూడా మైకులు శబ్ద కాలుష్యం ఉండొద్దు. యూ ప్లీజ్ సెటిల్ దిస్ account as soon as possible in the same session of assembly, and you come up with your own plan in next session, which is the budget session of assembly. Simple. ఎస్. సో ఏం జరుగుతుంది అనేది రేపైనా ఇంకా మళ్ళీ కంటిన్యూ అవుతుందా, దీనికి ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ ఫోకస్ అనేది దేని మీద పెడతారు మనం? లెట్ us see, వాళ్ళు దేని మీద ఫోకస్ పెడతారో మనం కూడా దాని మీద ఫోకస్ పెడతాం. It's good, right? Yes అండి, థ్యాంక్ యూ సో మచ్ చక్రపాణి గారు. సో ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. ఓవరాల్ గా తెలంగాణ అసెంబ్లీలో ఏం జరగబోతోంది, దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది, మనం వేచి చూద్దాం. డిస్కషన్స్ అండ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.